వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయుడు. సో ప్రస్తుతం నేను హైదరాబాద్ నార్త్ జోన్ చేగుంట ఏరియాలో ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల అనేది ఉంటుంది. అండ్ ఒక మిడిల్ క్లాస్ మెన్ కూడా నాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, ఏదైనా ఈఎంఐ ఆప్షన్ ఉంటే బాగుంటుంది, అండ్ ఒక మంచి ఇల్లు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఎక్కడైనా సరే అంటే మీ ఇంటికి సంబంధించినటువంటి భవిష్యత్తు పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. అంటే శాంతం మెడోస్ అనేటువంటి ప్రాజెక్ట్ చేగుంట మీకు దారి మధ్యలోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. రింగ్ రోడ్ దాటిన తర్వాత, సో ట్రిపుల్ ఆర్ దాటిన తర్వాత మీకు అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఉంటుంది ప్రాజెక్ట్. సో నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి, అండ్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, మీకు అందుబాటులో ఉండే విధంగా ఉందా లేదా అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎవరన్నా వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లాట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజు మనతో పాటు SLN ప్రాపర్టీస్ నుంచి కిరణ్ మయ్య గారు ఉన్నారు. నేను వారిని అప్రోచ్ అవుతాను, అడుగుతాను అసలు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, అండ్ దీనికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది, అండ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా వారి మాటలో అడిగి తెలుసుకుంటాను. నమస్కారం కిరణ్ మయ్య గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. అండ్ మీ సైట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అవునండి, చాలా సంతోషంగా ఉంది నాకు గారు మీరు ఇక్కడికి రావడం. ప్రాజెక్ట్ శాంతం విడోస్ ప్రాజెక్ట్ కోసం మీరు వచ్చి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ తెలుసుకొని అందరికి తెలిసేలాగా చేయడానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు క్వాలిటీ ప్రాజెక్ట్ ని ఎప్పుడు ఇస్తూ ఉంటారు SLN ప్రాపర్టీస్ నుంచి. సో అందుకే ఒకసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటి కల, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఏరియాలో వెళ్ళాలని చెప్పి. సో అలాంటిది శాంతా మెడోస్ ప్రాజెక్ట్. ఏంటండి అంటే ఈ లొకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి జనరల్ గా? ఇక్కడ లొకేషన్ ఇంపార్టెన్స్ అంటే అండి, కంప్లీట్ గా NH44 కి ఆనుకొని ఉండడం అనేది ఫస్ట్ స్పెషలైజేషన్ ఈ ప్రాజెక్ట్ కి. మీరు సైట్ చూసినట్టయితే సార్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు మొత్తం హైవే ఫేసింగ్ కి టచ్ అయ్యే ఉంటుంది ప్రాజెక్ట్ అంతా. వ్యూ మొత్తం హైవే కి టచ్ అయ్యి ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్. హైవే నుంచి ఎక్కడో లోపలికి వెళ్ళి కొనాలనుకునే వాళ్ళు ఇష్టపడి తీసుకోలేరు. సో అలా కాకుండా డైరెక్ట్ హైవే యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 45 acres లో మనం DTCP రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ శాంతం మెడోస్ అనే ప్రాజెక్ట్ నేమ్ తో మనం లాంచ్ చేయడం జరిగింది సార్. కంప్లీటెడ్ DTCP రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే చాలా మందికి ఆ లీగల్ డౌట్స్ కొన్ని ఉంటాయి, అంటే కరెక్ట్ గా ఉంటుందా లేదా అనుకుంటే. NH44 అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3750 కిలోమీటర్స్ రేడియస్ ని కవర్ చేస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్ తెలంగాణలో తీసుకున్నట్టయితే 8 జిల్లాలని కలుపుకుంటూ వెళ్తున్న హైవే మన NH44. కలుపుకుంటూ వెళ్ళే అతిపెద్ద రహదారి మన NH44. సో ఈ హైవే NH44 ఆనుకొని ఉండడం అనేది మెయిన్ బేస్ అండి మనకి. అదే క్లయింట్ అందరికి కూడా అడ్వాంటేజ్ ఈ సైట్ ద్వారా. ఎలా అండి ఈ సరౌండింగ్ లో జనరల్ గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి? సరౌండింగ్ డెవలప్మెంట్స్ తీసుకున్నట్టయితే సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ గా నియమించడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఎలాగా అంటే మన పారడైస్ నుంచి మేడ్చల్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయిందండి, అది వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 3 ఫ్లైఓవర్స్ ఎక్కడ నుంచి అంటే మన డైరీ ఫార్మ్ నుంచి కొంపల్లి వరకు ఒక ఫ్లైఓవర్, కొంపల్లి టు కండ్లకోయ వరకు ఒక ఫ్లైఓవర్, కండ్లకోయ టు కల్లకల్ వరకు ఒక ఫ్లైఓవర్. ఈ 3 ఫ్లైఓవర్స్ వచ్చేసి 32 కిలోమీటర్స్ రేడియస్ ని కలిపేసుకొని వస్తుంది. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సికింద్రాబాద్ నుండి కల్లకల్ వరకు ఈజీగా ½ an hour లో రావచ్చు. అక్కడ కల్లకల్ నుంచి సైట్ జస్ట్ 15 minutes డిస్టెన్స్ లో ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సరౌండింగ్ అన్ని ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. బికాస్ పెద్ద పెద్ద కంపెనీస్ MSN కంపెనీ ఉంది బిసైడ్స్ 2 kilometers డిస్టెన్స్ లో. అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3000 పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఇందులో వాళ్ళు 33 అబోవ్ పర్సన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉండడానికి అన్ని విధాల మనం సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ డేనే బుక్ చేశారు వాళ్ళు ప్లాట్స్. ఫస్ట్ డేనే 33 మంది ప్లాట్స్ బుక్ చేశారు. ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది కంపెనీ అది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్, ఏదైతే ఫుడ్ ఫర్టిలైజర్స్ కి సంబంధించింది, ఫుడ్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్నీ మన మనోహరాబాద్ నుంచి నెక్స్ట్ ఇక్కడ చేగుంట వరకు అన్ని TSIIC కంపెనీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఆల్మోస్ట్ 2028 వరకు ఇక్కడ 2 నుంచి 3 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కంపెనీస్ ద్వారా. కాబట్టి ఫుల్లీ కస్టమర్స్ ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి అందుబాటు ధరల్లో మంచి ప్రాపర్టీని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వెరీ గుడ్ అండి. అంటే ఇక్కడ
జనరల్ గా ఎవరైనా ప్లాట్ కొనాలి అనుకున్నటువంటి వాళ్ళకి సరే. అంటే ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయండి? అంటే మనం కంపెనీ నుంచి మనం ఇచ్చే బెనిఫిట్స్ అంటారా? లేదండి. జనరల్ గా అంటే ఇక్కడ మనం చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్ సార్. అంటే పిల్లలకు కావాల్సినటువంటి అవును. environment ఎస్ ఎస్. మనం ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటి? అవును. యాజ్ పర్ డిటిసిపి రేరా నామ్స్ ప్రకారంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఉమ్, వాటర్, ఉమ్, పవర్, ఉమ్. వాటర్ లైన్స్ కూడా చూసినట్టయితే నాగరాజ్ గారు ఇక్కడ మీరు చూసుకోండి 2 లైన్స్ కనిపిస్తాయి. అవును. డ్రింకింగ్ వాటర్ సపరేట్ గా, ఆ, కామన్ యూసేజ్ వాటర్ సపరేట్ గా ఇచ్చామన్నమాట. ఎక్స్ట్రా అమ్యూనిటీస్. ఓకే. అండ్ చుట్టూరా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ఉమ్, ఎంట్రన్స్ ఆర్చ్, ఎగ్జిట్ ఆర్చ్ ఇచ్చాము. ఓకే. రోడ్స్ కూడా బీటీ రోడ్స్ కాకుండా మంచి ప్రీమియం డెవలప్మెంట్ రోడ్స్, సీసీ రోడ్స్, 7 layers ఆఫ్ సీసీ రోడ్స్, ఉమ్, 4 acres ఆఫ్ పార్క్ ఏరియా నండి. ఓకే. నెక్స్ట్ 1.5 acre ఆఫ్ క్లబ్ హౌస్ కి మన ఏదైతే స్పేస్ ఉంటుందో సోషల్ ఇన్ఫ్రాకి స్పేస్ ఇచ్చాము. ఓకే. ఓపెన్ జిమ్ స్పేస్, లాన్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్, యోగా స్పాట్, నెక్స్ట్ జాగింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామండి. వెరీ గుడ్ అండి. ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీ నుంచి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఇక్కడే ఎందుకు ఈ స్పాట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే సార్, ఇప్పుడు చేగుంట అనేది క్లోజ్ టు ట్రిబుల్ ఆర్ కి నియర్ బై ఉంటుంది. ట్రిబుల్ ఆర్ జస్ట్ 2 kilometers రేడియస్ అంతే. జస్ట్ మనం ట్రిబుల్ ఆర్ Okay, ఏదైతే okay. ఎగ్జిట్ మనం దిగుతామో 2 kilometers లోనే మన ఈ సైట్ ఉంటుంది. ఉమ్, దట్ టు హైవేకి ఉండడం, ఆపోజిట్స్ అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్ని ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు వీడియో అక్కడ కవర్ చేస్తే అక్కడ కనిపిస్తూ అవును. ఉంటాయి. స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా అవతల వైపు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. ఓకే. సెకండ్ థింగ్, ట్రిబుల్ ఆర్ కి ఒకప్పుడు తీసుకున్నట్టయితే లాస్ట్ 10-15 years బ్యాక్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల 10,000 గజం అన్నా కూడా కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రాలేదు. వన్స్ ఒకసారి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ₹1,00,000 గజం అయిపోయింది. అవును. ఇప్పుడు కొనాలంటే కొనలేని పరిస్థితి. ఉమ్, ఇప్పుడు ట్రిబుల్ ఆర్ విషయం కూడా అదేగానండి. ట్రిబుల్ ఆర్ కి జస్ట్ 2 kilometers డిస్టెన్స్ లో ఉన్నాము. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కొనగలిగితే కస్టమర్స్ ఉమ్, ఉమ్, ఉమ్. నెక్స్ట్ 5-6 years తర్వాత వాళ్ళకి మంచి అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్లేస్ లో కనుక. ఎలా అండి? ప్రైజెస్ బడ్జెట్ ఎలా పరంగా ఉన్నాయండి ఇక్కడ? బడ్జెట్ పరంగా కూడా అందరికి మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటు ధరల్లో ఉండే విధంగానే Hmm. మనం కూడా ఏం చేసామంటే 16,500 నుంచి మొదలు పెట్టున్నామండి. ఓకే. 30 feet రోడ్స్ ఉన్నాయి ఇందులో, 40 feet రోడ్స్ ఉన్నాయి, 60 feet రోడ్స్ ఉన్నాయి, 250 feet హైవే ఫేసింగ్ రోడ్స్. ఓకే. రోడ్ తగ్గట్టుగా రేట్ అన్నట్టుగా మనం బేసిక్స్ ప్రైస్ వచ్చేసి ఉమ్, 16,000 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు తగ్గట్టుగా రేట్ ఉంటుంది. ఉమ్, 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 సెకండ్ ఉమ్. థింగ్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ 5 years వరకు కస్టమర్ కి మెయింటెనెన్స్ కూడా కంపెనీ కల్పిస్తుంది. ఓ, ఓకే. ఏంటంటే ఇన్ని డెవలప్మెంట్ చేసి మెయింటెనెన్స్ లేకుండా వదిలేస్తే కూడా కస్టమర్ ఇబ్బంది పడతారు. మెయింటెనెన్స్ లేకపోతే ఒక జంగల్ లాగా ఏర్పడితే వాళ్ళు ఎప్పుడైనా అవసరం నిమిత్తం రీసేల్ చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి. ఓకే. ఈ రోజు పెట్టుబడి పెట్టడం ఎందుకంటే సార్ కంపల్సరీ రేపు అవసరానికి వాళ్ళకి యూజ్ అవ్వాలి. వాళ్ళ పిల్లల చదువులకో లేదా వాళ్ళ Hmm. పిల్లల పెళ్లిలకో, హైయర్ ఎడ్యుకేషన్స్ అట్లా చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. Yes. సమయానికి అమ్ముదాం అనే టైంకి ఇక్కడ ప్రాజెక్ట్ నీట్ గా లేకపోయినా వాళ్ళు అమ్ముకోలేరు. కాబట్టి ఉమ్, కంపెనీ 5 years వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని తర్వాత అసోసియేషన్ ఫామ్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎలా అండి? అంటే చాలా బాగుంది. బ్యాంక్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఈఎంఐ ఆప్షన్ లో తీసుకోవచ్చా? మీ సైడ్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే కంప్లీట్ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి డిటిసిపి రేరా అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మన కంపెనీ నుండి ఈఎంఐ అవసరం లేదు నాగ్ గారు. ఓకే. కంపల్సరీగా బ్యాంక్సే, గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉమ్, ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ప్రాజెక్ట్ మన కంపెనీ మాత్రం ప్రాజెక్ట్ అప్రూవల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి, ఐడిబిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అప్రూవల్ ఉందండి ఈ ప్రాజెక్ట్. ఓకే. బట్ క్లయింట్ వాళ్ళకి వాళ్ళ ఓన్ బ్యాంక్స్ ఏవైనా సరే శాలరీ అకౌంట్స్ నుంచి ఎక్కడి నుంచి లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ కి డైరెక్ట్ బ్యాంక్సే లోన్స్ ఇస్తాయి. ఈఎంఐస్ కూడా డైరెక్ట్ బ్యాంక్ నుంచి కట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇదే ఎందుకు కొనాలి అని అంటే ఏం ఆన్సర్ చెప్తారు? ఇదే ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ రోజు మనం 16,000 పెట్టి గజం కొంటున్నామండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 16,000 పెట్టి ఇప్పుడైతే కొనగలడు. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఈ ట్రిబుల్ ఆర్ వర్కులు ఇవన్నీ పూర్తయిన తర్వాత కంపెనీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంత హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా 50,000 గజం అవుతుంది. ఆ రోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి కొనాలంటే కొనలేని పరిస్థితి అండి. Yes. కాబట్టి ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉన్నందుకు మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ అంతే ప్రీమియంగా ఇస్తున్నాము. ఎంప్లాయ్మెంట్ జోన్ అండి కంప్లీట్ గా. మేడ్చల్ Okay. అనేది క్లోజ్ టు సిటీ. మేడ్చల్ తర్వాత ఉన్నది చేగుంటారు కాబట్టి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అండి అందరికీ కూడా. వెరీ గుడ్ అండి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో Yes, sir. వెంటనే ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. Yes. అంతే కదా? ఇందులో కూడా మనం ఏం చేసామంటే అవైలబిలిటీస్ వేకెంట్ లిస్ట్ ఏమైనా కావాలనుకున్నా కూడా లైవ్ ట్రాకింగ్ పెట్టున్నాము లింక్. ఓకే. ఎవరికి ఏ ప్లాట్ కావాలన్నా ఒక్కసారి మన ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ యాజమాన్యాన్ని వాళ్ళు సందర్శించిన తర్వాత వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ లో ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్లాట్లన్నీ ఆన్లైన్ లోనే కనిపిస్తాయి. ఓ, వెరీ గుడ్. ఫోన్ చేసి ఆఫ్లైన్ లో ఇది ఉందా అది ఉందా అని అడిగే అవసరం కూడా లేకుండా కంప్లీట్ ఆన్లైన్ లో మనము
24/7 neatగా అంటే decide. విజిట్ ఉంటుందండి, అంటే ఇక్కడ విజిట్ చేసుకోవచ్చా? ఎస్ సార్, కంపల్సరీగా మార్నింగ్ 5:30 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 5:30 వరకు కూడా ఓకే. విజిట్కి మా వెహికల్స్, మా స్టాఫ్ అందరు కూడా ఎప్పటికీ అవైలబుల్గా ఉంటారు. సో సో ఒక్కసారి మీరు గనక విజిట్ చేయాలి అనుకుంటే చేగుంట్లో ఉండేటువంటి శాంతా మేడస్ ప్రాజెక్ట్‌కి మీరు రావచ్చు. ఎందుకు అనంటే ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తది. ఎస్ సార్, బుకింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఎస్ సార్. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ సరౌండింగ్స్ కనుక మనం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనంటే అన్ని రకాలుగా వచ్చేటువంటి కమర్షియల్ ఏరియా వైస్ కానివ్వండి, లేదంటే పిల్లలకు కావాల్సినటువంటి అమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, లేదు అనంటే భవిష్యత్తును మైండ్‌లో పెట్టుకొని ఇక్కడ నుంచి కనుక మనం చూసుకుంటే ఓఆర్ఆర్‌కి కొంచెం యువతల ఉంటుందన్నమాట. ఒక మంచి రోడ్ కనెక్టివిటీ ఉండేటువంటి ఏరియా. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తాను అనంటే డెఫినెట్‌గా మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా ఎప్పుడైనా సరే మీరు విజిట్ చేయొచ్చు. వెహికల్ కూడా వాళ్ళే బుక్ చేస్తారు. సో ఆసక్తి కలిగిన వారు ప్లాట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మయ్య గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.